థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను చెప్పేది మీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు రెండు రకాలుగా ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మొదటి పాత నిబంధన కాలంలో భక్తుడైన సొలొమోను దగ్గరకు వచ్చి దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఎవరికైనా తెలుసా? భక్తుడైన సొలొమోను ఎద్దుకు వచ్చి దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నేను నీకు ఏమి ఇయ్యకూడదువో దాన్ని నువ్వు అడగము. హల్లెలూయా. నేను నీకేమి ఇయ్యాలో నువ్వు అడుగు అని సొలొమోనుని అడిగిండు. అడిగిండు. ఏమని అడిగిండు? నీకేం కావాలో నా దగ్గర అడుగు అని సొలొమోనుని అడిగిండా? ఏమో నువ్వు చెప్పు ముందుకి. అట్లుంది. కొంచెం స్థిరంగా గట్టిగా కూర్చోండి. ఒకసారి చప్పట్లు పట్టిన అందరూ యేసు నామములో పో, నిద్ర ఆత్మవే పో, యేసు నామములో. హల్లెలూయా. రైట్. దేవుడు అంటున్నాడు సొలొమోనును చూసి, నేను నీకు ఏమి ఇయ్యకూడదువో నువ్వు అడుగుము. హల్లెలూయా. ఆ మాదిరి నీ దగ్గరకు వచ్చి నీకేమి కావాలనో అడుగు, నేను ఇస్తానంటే నువ్వేం అడుగుదువు? ఏమడుగుదువు? పరలోకానికి రావాలి అని చర్చిలో ఉండేటప్పుడు చెప్తావు, మార్కెట్లో ఉండేటప్పుడు నగ సేటంలో ఉండేటప్పుడు వచ్చి నీకు ఏం కావాలి అడగొట్టి దేవుడు ఏమడుగుతావు? అమ్మా, దేవుడు వచ్చి నీతో అడుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు. దేవుడు సొలొమోనుకి రాత్రిలో ప్రత్యక్షమైనాడు అని వాక్యం చెబుతున్నది. ప్రత్యక్షమైనప్పుడు సొలొమోనును చూసి అడిగిండు, నేను నీకు ఏమి కోరుచున్నావో నువ్వు నన్ను అడుగుము అని అంటున్నాడు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పినా, కొత్త నిబంధనలో పిలాతు ఏమని అడిగిండు? కొత్త నిబంధనలో మీకు ఎవరు కావాలి? నేనేం చేయాలి? మీకు ఎవరు కావాలి? యేసు కావాలనా? లేదు ఈ దొంగ ఎదవ కావాలనా? మీకు ఎవరు కావాలని పిలాతు అడిగిండు. అడిగిండు. హల్లెలూయా. కొత్త నిబంధనలో పిలాతు నీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు అని ప్రజలు అడిగినప్పుడు ప్రజలు ఏమన్నారండి? ఏం పాపం చేస్తున్నారు? మీ అమ్మ నాయన మీ తాతలు ముత్తాతలు అడిగింది, నేను కాదు. ఏమని అడిగిండ్రు? ఏమని అడిగిండ్రమ్మా? చెప్పండి. ఈ నీతిమంతుడు, ఈ దేవుడు నీతిమంతుడు అనేవాడు మాకు వద్దు. మాకెవరు కావాలి? ఎవరు కావాలి? ఆ దుర్మార్గుడే కావాలి. నువ్వు మాకు వాటిని వదిలిపెట్టి ఈయన సిలువలు వేయమని అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు కొత్త నిబంధన కాలంలో మీకు నేను ఏమి చేయాలని కోరుకుంటున్నారని ప్రజలను అడిగితే ప్రజలు ఏమన్నారు? మాకు యేసు వద్దు, మాకు బరబ్బా కావాలి. హల్లెలూయా. అరే, యేసుక్రీస్తులో ఏ తప్పు నేను చూడలేదే, ఆయన ఎందుకు సిలువలో వేయాలి, దండించాలి? ఈ గొడవకు నేను రాను. అట్టేమన్నా చేస్తే నా భార్య బిడ్డల మీద లేని శాపము పాపము మాకు వస్తాయి, మాకొద్దు అంటే ప్రజలందరూ ఏమన్నారండి? నీకు వద్దంటే బాగా పట్టాగా నువ్వే. అట్టేమన్నా శాపము పాపం వస్తే మేము మా బిడ్డల బిడ్డలు మేము మోసుకుంటాం.
అని కోరుకున్నారు. అవునా? అటువంటి కోరుకున్న వారైన ప్రజలు దేవుని వదిలిపెట్టి, క్రీస్తును వదిలిపెట్టి, బరబ్బానే దొంగ యదవుని కోరుకొని మీరు బ్రతకాలని ఆశించారు. ఆ కాలంలో మీ తల్లిదండ్రులు, మీ తాతలు, మీరు కాదు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, 2 దినవృత్తముల గ్రంథములో 1వ అధ్యాయంలో చదవండి 7 నుండి 9 వరకు. 1 దినవృత్తములు 2 దినవృత్తములు 2 దినవృత్తములు 1వ అధ్యాయం చదవండి. 1వ అధ్యాయం 1వ అధ్యాయం, the first chapter 7 to 9. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదువో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. ఏమని అడిగిండు? ఏమని అడిగిండండి? సొలొమోను ఏమడిగిండు? దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమన్నాడు? నేను నీకు ఏమి కోరుతున్నావో నువ్వు అడుగుము అని అంటే, దేవుని ఎందుకు సొలొమోను ఏమడిగిండండి? నా తండ్రికి నువ్వు ఏ ప్రమాణం చేశావో అది స్థిరపరచుము. తండ్రికి ఏమని చెప్పాడు? తలతలాంతరానికి ఈ రాజ్యత్వం నీకు నీ బిడ్డలకు నేను అనుగ్రహిస్తానని అన్నాడు. నువ్వు అదే ప్రకారం నువ్వు నా తండ్రికి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టి స్వామి, ఇప్పుడు ఆ ప్రకారమే నీవు నన్ను రాజుగా నిలబెట్టించినావు. నీకు స్తోత్రం, నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. కానీ నీవు నా తండ్రికి చెప్పిన ప్రకారం, మా తండ్రికి ఆజ్ఞించిన ప్రకారం ఈ దావీదు రాజ్యము స్థిరంగా నిలబడినట్లుగా నువ్వు దీవించి మాకు ఉంచుము అని చెప్పి ఆయన ఏమడుగుతున్నాడు? దేవుడు ఎందుకు ఏమడుగుతున్నాడు? నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చే శక్తి గలవాడు ఎవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్క పెట్టునట్లు తక్కిన జ్ఞానమును తెలివిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదుకు వాగ్దానం చేసిన ప్రకారం రాజ్యభారం, అధికారం అన్నీ దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. హల్లెలూయా. సొలొమోనుకు అన్నీ ఇచ్చాడు. ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, రాజ్యభారం ఇచ్చాడు, దేశమంతా ఆయన చేతిలో, ఆయన కుప్పట్లో ఇచ్చాడు. హల్లెలూయా. అన్ని ఎన్ని బంగారం కావాలన్నా, ఎన్ని కావాలన్నా అన్ని రాజుల చేతిలో ఉండింది. అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినాక మరలా ఆయనలో ఒక కోరిక ఉండింది. సొలొమోనుకు ఏదో ఒకటి కొరతగా ఉంది, నేను దేవుణ్ణి అడగాలని ఆయన ఆశిస్తూ ఉండిండు. హల్లెలూయా. ఏంటి ఉంది? బంగారం ఉంది, అన్ని ఉందండి. లోకరీతిగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? డబ్బులు ఒకటి ఉంటే అన్ని నెరవేరుతాయి, అంటే అన్ని అయిపోతాయి అని అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కోట్లుగా డబ్బులున్న వరాలు ఊరు వేసుకొని చచ్చిపోతున్నారు అక్కడ. మీకు తెలుసా? కోట్లు ఆస్తులు పెట్టుకొని, డబ్బులు పెట్టుకున్న వాడు ఊరు వేసుకొని చచ్చిపోతున్నాడు అక్కడ. కారణం సమాధానము లేక, నెమ్మది లేక, బ్రతుకు అల్లాడిపోయి, భయపడిపోయి, ఎవరికో ఏమో చేయలేక వాడు చచ్చిపోతున్నాడు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, సొలొమోను అనే భక్తుడు ఎన్నో ఉన్నా కూడా
సొలొమోను దేవుడి ఎద్దుకు వచ్చి ఏమడిగిండు, నాకు నీ ప్రజల మధ్యలో ఉండుకొని, వీళ్ళందరూ నీ ప్రజలు కదా, వీళ్ళ మధ్యలో నేను ఉండుకొని చక్కటి న్యాయము తీర్చుటకు నాకు తెలివి జ్ఞానమును నీవు నాకు అనుగ్రహించుము అని అడిగిండు. హల్లెలూయా. అక్కడ మీరు చదివితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా కొన్ని సొమ్ములు, డబ్బులు, ఆస్తి, ఇంకా కొన్ని రాజ్యత్వం అన్ని ఏదో అడుగుతావని నేను అనుకున్నాను. నువ్వు నా ఎందుకు వచ్చి నాకు చక్కటి తెలివి జ్ఞానము కావాలని అడిగినావే, ఇది చాలా గొప్పతనమే. హల్లెలూయా. సొలొమోనా, నీకన్నా ముందు నీ ఎటువంటి ఆశీర్వదింపబడిన వాడు ఎవరు లేరు. హల్లెలూయా. నీ అటువంటి తెలివి గల వాడు ఎవడు లేడు, నీకు తర్వాత కూడా అటువంటి తెలివైన వాడు ఎవడో ఉండడు ఈ భూమిలోని దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మాట దేవుడు ఇచ్చాడండి సొలొమోను దగ్గరికి. ఈ మాట ఇచ్చిన తర్వాత కూడా మా నాయనకి, ఎందుకంటే సొలొమోనుకు తెలుసు, నేను మనిషి, నాలో కొన్ని ఆశలు ఉన్నాయి. హల్లెలూయా. ఏముందండి? ఆశలు ఉన్నాయి. ఏం ఆశ? లోకరీతి అయిన ఆశ. హల్లెలూయా. లోకరీతి అయిన ఆశ. రాజుడు కదా, రాజుడు. మొన్న ఒక న్యూస్ చూసినా నేను, లోకాయుక్తు వారిలో ఉన్న ఒక పిఏ ఆయనే ముందుకు పోయి కొన్ని జమీను కబ్జా చేసుకుంటున్నారు. ಅದಕ್ಕೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಳ ಎದ್ದು ಒಳ మేతు ಅಂತ ఒక గాథ చెప్పినారు. అంటే ఎవరి చేతికి అధికారం ఇచ్చిందో, బేలి ఎద్దు ఒళ మేతు. బేలి ఎందుకు వేస్తారు? ఎవరు రాకుండా ఉండాలని చూసుకున్న దానికి. పొలంలో బేలి వేశారు ఎవరు రాకూడదని. ఆ బేలియే పొలముని వేసిందంట. అట్లా అధికారం ఎవరికి ఇస్తారో వాళ్ళే దురుపయోగం చేశారని మొన్న ఒక న్యూస్ లో నేను చూశాను. హల్లెలూయా. ఇక్కడ అన్ని రాజ్యభారం వాడి చేతిలో ఉంది. దేవుడు అన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడు, అన్ని ఉండింది. రాజ్యంగా తెలుగు జ్ఞానం పెట్టుకున్నాడు. కానీ వాడు చేసిన తప్పేమిటండి? వాడు చేసిన తప్పేమిటి? పోనీ వాడికి ఎన్ని భార్యలని చెప్తారు? ಎಷ್ಟು ಹೆಂಡತಿ ಅವನಿಗೆ? 700 భార్య, 300 అసిస్టెంట్ భార్య, ఉపపత్ని భార్యలకి చాకరీ చేసే ఇంకా 300 భార్యలు. హల్లెలూయా. 1000 భార్యలు గల వాడు దరిద్రుడు చివరిలో పడిపోయినాడు. అందుకే మనసులో, ప్రతి మనుషులు ఎందుకు చెబుతున్నానంటే, ఆయనకి మనసులో ఒక ఆశ ఉంటుందని వాడికి మాత్రమే తెలుసు. అందుకే వాడు ఏమన్నాడు, దేవా నాయన, నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు కాబట్టి మా నాయనకి, మా తండ్రికి దావీదుకు నువ్వు చెప్పిన ప్రకారము ఈ రాజభారము స్థిరంగా నిలబెట్టు. నేను చేసేది నేను చేస్తా, నేను కోసేది నేను కోస్తా. వాడికి మాత్రమే తెలుసు వాడు చేస్తున్న తప్పు, బయట ఉన్న వారికి తెలియదు. అప్పుడు వాడిలో ఉన్న ఆ తప్పు వాడికి మాత్రం తెలుసు కాబట్టి వాడు ఏం చేశాడు, నా తండ్రికి నువ్వు ఏమి చెప్పావో అవి నెరవేర్చము స్వామి. హల్లెలూయా. చివరిగా పడిపోయినాడు. వద్దరా పోవద్దరా అంటే పడిపోయినాడు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క జాతర పండుగలు జరుగుతాయి. అక్కడక్కడ వెళ్ళాడు. ఇప్పుడు చాలా ముఖ్యంగా మొదటి భార్య మన పక్కలో ఉన్న ఊరు. ఏ ఊరండి? ఏదో ఊరు పెట్టుకోండి, పక్కలో కచ్చరపల్లి. ఆ ఊర్లో ఒక పద్ధతి, జాతర పండుగలు చేసింది. ఏం చేసింది? మా ఊరికి పండుగ రారా అని పిలిచింది. వాడు పోయినాడు. రెండో భార్య అదే పక్కలో ధనుసంద్రం, నా ఊర్లో జాతర ఉంది రారా అని పిలిచింది. మూడో భార్య పక్కలో సంగుండండి. హల్లెలూయా. ఇలా ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క భార్య వాళ్ళ జాతరకు పండుగకు వాళ్ళు తీసుకుపోయినారు. హల్లెలూయా. పోయిన వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ పద్ధతుల మేరకు వాళ్ళు పూజలు పునస్కారాలు చేసిందంతా పెట్టిండ్రు. బాగా నాగిళ్ళు
చివరికి పోయిండు. హల్లెలూయా. చికెన్ మటన్ అన్ని తల మాంసము గొర్రె కోసి పెట్టిండ్రు, బాగా తినిండు, చివరిలో పడిపోయినాడు ఎదవా. కానీ వారి చరిత్ర చాలా స్థిరంగా నిలబడినాయి. దేవుడు మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట, ప్రభువా నా తండ్రి వలె నన్ను కూడా నీ రాజ్యములో స్థిరంగా నిలబడినట్లుగా చేయమని అడగల. హల్లెలూయా. మనిషి తన ఆశతో పాటు నాకు నా తండ్రికి ఇచ్చిన ఆశను నెరవేరిస్తే చాలు అన్నారు. అందుకే కింద వాక్యం గమనించండి. లూకా అవి చాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వాక్యంలో ఒక వాక్యం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వాక్యం. దేవుడు చెప్పిన ఈ మాట అయినను దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని. గమనించండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని, వ్యర్థము కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎవరితో చెప్పాను? ఎవరితో చెప్పారండి? మరియాల దగ్గర దూతలు వచ్చి చెప్పారు. ఏమని? దేవుడు చెప్పిన మాటలు ఎప్పటికీ వ్యర్థము కానేరదు. హల్లెలూయా. మరియాతో ఏం చెప్పారు? మరియాతో ఏం చెప్పారండి? దూతలు వచ్చి ఏం చెప్పారు? అమ్మా, ఈ రోజుకి నువ్వు గర్భవతివై నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు, వారికి యేసుని పేరు పెట్టు అన్నా. ఏమంటున్నారయ్యా, నాకు పెళ్లి కాలేదు, నేను ఏ పురుషుడిని చూసిన వాడిని కాదు, నాకు బిడ్డ కనబోతున్నాను అంటున్నావు, ఏంది పెళ్లి కాని అమ్మతో వచ్చి నువ్వు? అమ్మా, నువ్వు ఎలిజబెత్తును పోయి చూడు. కొన్ని రోజులుగా బిడ్డ లేక గొడ్రాలని పేరు తెచ్చుకున్న ఆమెకి ఇప్పుడు కడుపైంది. హల్లెలూయా. ఇప్పుడు 6వ మాసం గర్భం ఎలిజబెత్. నువ్వు కావాలంటే అక్కడికి పోయి చూడు. ఇన్ని రోజులు లేక ఇప్పుడు గర్భమైందంటే ఇగో ఇప్పుడు పుట్టబోవు ఈ క్రైస్తుకు సాకిరీ చేసేవాడు ఆ యోహాను అని మార్తాలు ఎలిజబెత్ గురించి చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియమైన దేవజనులారా, ఈ వాక్యం ఎందుకు అంటున్నానంటే, దేవుడు ప్రతి ఒక్క కాలంలో ప్రతి ఒక్క సూచన ఇహలోకములో మనిషికి ఇస్తానే ఉన్నాడు. ఆయన మనిషి మాత్రమే దారి తప్పిపోతానే ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి దినములలో ఇటువంటి కార్యం చక్కగా చెప్పబడినది. ఇగో ఈ మాట దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్థకము కానేరదని ఆయన అన్నాడు. హల్లెలూయా. అటైతే సౌలుకో, అటైతే సామువేలుకో, అటైతే సొలొమోనుకో దేవుడు ఏ మాట చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా. దావీదు సొలొమోనుకు దేవుడు ఏమన్నాడు? నా తండ్రి అయిన దావీదు రాజ్యమును స్థిరపరచమన్నాడు. హల్లెలూయా. మూర్ఖుడు ప్రశ్న అడిగిండు దేవుడి దగ్గర, నీకేం కావాలంటే వాడు ఏం చేసిండు? యవనస్తుల దగ్గరకు వచ్చి నీకేం కావాలని ప్రత్యక్షమైన దేవుడు అడిగితే, నాకు మంచి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు చాలు, వాడి జీవితమే సార్థకమైపోద్ది. హల్లెలూయా. ఆడవాళ్ళు ఏం కావాలంటే నాకు ఒక మంచి పట్టు చీర, ఒక నెక్లెస్ చాలు, అందులో నేను పరలోకం వెళ్ళిపోతాను. హల్లెలూయా. వాడు నా తండ్రి రాజ్యమును స్థిరపరచమని అడిగిండు. తన కొరకు జ్ఞానము వివేకమును దేవుడు ఇచ్చాడు, కానీ పోగొట్టుకున్నాడు. కానీ ఆ రోజు దేవుడు చెప్పిన మాట ఇక్కడ మరియాలు జీవితంలో దేవుడు దావీదును ఒక సంతతిని స్థిరంగా నిలబెట్టేదానికి క్రీస్తుని ప్రకటించాడు. హల్లెలూయా. దేవుడి మాట ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుడు నీకేం కావాలని అడిగిండు, కానీ దేవుడు ఇచ్చిండు. కానీ అది సరిగా వాడకపోయినా వాడు పడిపోయిందే కానీ దేవుడి మాట వ్యర్థం కాలేదు, నిరర్థకము కాలేదు. హల్లెలూయా. అప్పుడు చెప్పిన దావీదు వలె తన రాజ్యమును స్థిరపరుస్తానని సొలొమోనుతో చెప్పిన మాట ఇక్కడ మరియాలు మూలకంగా ఇగో దావీదు వంశములో నుంచి వచ్చిన మరియాలకు గర్భములో క్రీస్తుని పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడి మాట నెరవేరిందా? నెరవేరిందా లేదా? దేవుడి మాట సొలొమోనుతో చెప్పిన ప్రకారం ఇప్పటికీ నెరవేరిన దావీదును వంశమును రాజ్యభారమును ఇప్పుడు దాకా దేవుడు స్థిరంగా నిలబెట్టి ఇచ్చి ఉన్నాడు. అందుకే నువ్వు నేను సంఘంలో కూర్చుంటాం ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యాలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 18వ అధ్యాయం 15వ అధ్యాయం 58 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక గమనించండి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు గమనించండి. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువు కార్యావృత్తి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రారంభ దినములలో ఆదాముకు చేసిన వాగ్దానం తర్వాత ఆ నోవా కాలంలో తీర్మానించాడు. నోవా కాలంలో తీర్మానించిన తర్వాత వారి సంతతిలో నుంచి వచ్చిన వాడని అబ్రహామును తీర్మానించాడు. అబ్రహాముతో ఈసాకు యాకోబును తీర్మానించాడు. యాకోబు నుండి యోసేపును తీర్మానించాడు. యోసేపుకు తర్వాత మోసే కాలాన్ని ప్రకటించాడు. యెహోషువ కాలాన్ని ప్రకటించాడు. కాలేబు కాలాన్ని ప్రకటించాడు. గిద్యోను కాలాన్ని ప్రకటించాడు. కానీ ఇప్పుడు క్రీస్తుని కాలమును ప్రకటించి ఉన్నాడు. దావీదు సంతతిలో నుండి పుట్టిన వాడు అయిన క్రీస్తు ఆయన రాజ్యభారం స్థిరంగా నిలబడాలని దేవుడు తీర్మానం చేశాడు. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా 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 గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. సో మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి మీరు ప్రభువునందు మీరు ప్రయాసం మీరు పడుతున్న ప్రయాసం ఎప్పటికీ వ్యర్థము కాదు. మీరు రోజు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ రోజు కూలికి పోయింటే పక్కింట్లో ఉన్న వాళ్ళు కలిసి సాయంత్రం లోపల ఒక 400 రూపాయలు వచ్చింటుంది జొట్లో అట్లా ఒక 4 కాయలు పెరుకొని వచ్చిండొచ్చు సాంబార్కి. ఈ చర్చకు పోయినందువల్ల 400 రూపాయలు కూలిపోయింది, 4 కాయలు కూరగాయలు పోయింది, మామిడికాయలు పోయింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవచరులారా, నీ ప్రయాసం వ్యర్థము కాదు. హల్లెలూయా. నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి నీవు ఆ కూలి పని వద్దు, డబ్బులు వద్దు, ఆ 4 కాయలు పెరుకొని రావటం వద్దు, నేను చర్చికి పోతే చాలు అని ఆరాధనలోకి వచ్చి కూర్చున్నారు కదా. ఈ ప్రయాసం ఏనాడికి తప్పదు. దావీదుకు చేసిన వాగ్దానం, అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఆదాముకు చేసిన వాగ్దానం ఇప్పుడు నీ సేవకుడు వలె నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రయాసం తప్పదు. హల్లెలూయా. నీ ప్రయాసం తప్పదు. అందుకే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వాక్యం చదివి చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వాక్యం గమనించండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే ప్రతిదానికి ఏముంది? అన్నిటికీ ఒక కుదురుబాటు కాలములు వచ్చెనను దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఆమె చప్పట్లు కొట్టి అమ్మా చప్పట్లు కొట్టి మాట వినగానే చప్పట్లు కొట్టాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంది. అన్నిటికీ ఏముంది? నీ తల్లి గర్భంలో పుట్టిన దినం మొదలుకొని ఇప్పుడు దాకా కుదురుబాటు అనే మాట నువ్వు చెవులు విన్నావు లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నోరు విప్పి చెప్పు, కుదురుబాటు చెప్పండి. కుదురుబాటు కాదమ్మా, కుదురుబాటు 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 సే కుదురుబాటు. ఈ మాట ఎప్పుడైనా విన్నట్టుగా జ్ఞాపకం ఉందా? ఎవరైనా చేయొద్దండి. విన్నారు? విన్నవారు మాత్రం చేయొద్దండి. కుదురుబాటు పాత వాళ్ళకి తెలుసు అనుకుంటాను, కొత్త వాళ్ళకి తెలియదు. తెలియని వారు చేయొద్దండి. తెలియని వారు కుదురుబాటు నీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు కుదురుబాటు అంటే ఏమిటో. కుదురుబాటు అనే ఒక కాలమును దేవుడు ఏం చేశాడండి? పెట్టి ఉన్నాడు. ఆ కుదురుబాటు కాలములు వచ్చేనను ఎరిగి నువ్వు దేవుని యందు ఏం చేయాలి? ఏం చేయాలండి? కుదురుబాటు కాలమును ఉందని నిరీక్షించి ఎదురు చూస్తూ ఏం చేయాలి? నోరు విప్పి చెప్పండి అమ్మా. ఇంత భజన చేసిన పరలోకాలకి నీకు సంబంధం ఉందా లేదా నాకు తెలియదు.
మీతో పాటు కలిసి నేను పోతానా లేదా నాకు కూడా తెలియదు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు పాస్టర్ అయ్యా ప్రభా అటు కలిసి ఉన్నా మా వాళ్ళు రెడీ అవుతున్నారు, వస్తారు, పిలుచుకుని వస్తాను. సరే నువ్వు రారా నిదానంగా, నువ్వు రారే నిదానంగా రారా నువ్వు ఎదవా. ఇంక మీతో పాటు కలిసి నేను మురుకుడు అయితే నాకు కూడా ఎదవని పేరే కదా. నువ్వు వాళ్ళు కలిసి పిలుచుకుని నిదానంగా రారా, వెనకాల ఒక బండి పెట్టాను దాంట్లో రా అని చెప్పి మాట్లాడు అంతే. ఆలోచించండి, నీకు ఒక కుదురుబాటు కాలము వచ్చేను. ఆ కుదురుబాటు కాలంలో నీవు జాగ్రత్త పడకపోతే నీ జీవితం అల్లాడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ట్రైన్ పోయినాక స్టేషన్లో వచ్చి లాస్ట్ భోగి పోతా ఉంది, లోపలికి వచ్చి దాని చూసి అయ్యో ట్రైన్ పోయింది అనే అనుభవం ఎవరికైనా ఉన్నదా? ఉన్నవాళ్ళు చేయొద్దండి. ఒకటి నాకు అనుభవం ఉంది. తమిళనాడు నుండి నాగూరు నుండి నేను బయలుదేరి వచ్చినప్పుడు ట్రైన్ బయలుదేరింది. ఏం చేయాలో తెలియక అయ్యో పోయింది, లోపలికి వచ్చినాను. లాస్ట్ భోగిలో ఎక్స్ మార్కులుంది ఆ ట్రైన్లో. గమనించాలి, ఎక్స్ మార్కులుంది ఆ ట్రైన్ పోయింది. అయ్యో ఏం చేసింది, 10-15 మనుషులు ఉన్నాం. టక్కని వాళ్ళనిండ్రు నెక్స్ట్ తంజావూరులో గంటసేపు నిలిచింటుంది బండి. నువ్వు ఎత్తుకుంటే బండి, కారు ఎత్తుకుంటే పోయి పట్టుకోవచ్చు అన్నారు. అవునా, వెంటనే బయటకు వచ్చి ఒక ట్యాక్సీ అన్నాయి, కారు ఎక్కి అందరూ పోయి ట్రైన్ వచ్చే ముందు తంజావూరు స్టేషన్లో పోయి ఆడ దిగి ఆ బండికి ఆడ బెంగళూరు వచ్చాం. హల్లెలూయా. కానీ నా దేవుడి రాజ్యం అలా నువ్వు మారిపోయి మిస్ అయిపోయిన తర్వాత నువ్వు రాలేవు. అలా తర్వాత నువ్వు రాలేవు. నీకని కుదురుబాటు కాలం వచ్చినాక నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే ట్రైన్ వెళ్ళిన తర్వాత నోరు కొట్టుకోవాలి. ఏం కొట్టుకోవాలండి? ఒక పని చేద్దామా? ఎందుకంటే మనకు ఆ కాలంలో కొట్టుకునే వాళ్ళు ఎవరు చచ్చుకుందా ఒకసారి కొట్టండి చూద్దాం. అమ్మా నేను చెప్పేదంతా మీరు చేయాలి. కొట్టండి. అమ్మా నా మాటలు మీరు వినకపోతే దేవుడు రాజ్యానికి మాతో రారు. మీరు నోరు కొట్టండి, అప్పుడు తెలుస్తాయి మీకు. మీరు కొట్టలేదు, మీరు ఎప్పుడు నోరు కొట్టలా. ఎందుకు కొట్టుకోవాలి? ఎవరిని చచ్చిపోతే కదా ఏదో నోరు కొట్టాలి. హల్లెలూయా. నోరు కొట్టుకుంటే ఇప్పుడు కొట్టుకో, తర్వాత వాళ్ళతో పాటు కలిసి నోరు కొట్టొద్దు. నోరు కొట్టే లోపల నువ్వు దేవుడితో కలిసి వెళ్ళాలి. అందుకే గమనించండి, అన్నిటికీ ఒక కుదురుబాటు కాలం వచ్చేది. ఆ కాలమును ఎరిగి దేవుడి యందు ప్రార్థించుకో, నిన్ను నువ్వు స్థిరపరచుకో. అందులో 14వ వాక్యం చదవండి. అందులో 3వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఆమేన్. ఇప్పుడు వచ్చినానా? కొత్త నిబంధన కాలానికి వచ్చినానా? పాత నిబంధనలో దేవుడు దిగి వచ్చి నీకేం కావాలి అడగరా అన్నాడు. వాడు అడిగిన తర్వాత వాడు రచించి నాశనమైపోయినాడు. పోయినాడు. హల్లెలూయా. కానీ దేవుడి మాట వ్యర్థం కాలేదు. దేవుడు చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరుతూనే ఉన్నది. మనిషి మధ్యలో ఉండేవాడు దేవుడు వచ్చి వాడి దగ్గర ప్రత్యక్షమై దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనాడు. అటైతే దేవుడి కన్నా గొప్పవాడు సొలొమోను. నేను చెప్పలా, సొలొమోనుకు ప్రత్యక్షమైనా కూడా వాడు మనిషే. నీకు ప్రత్యక్షమైనా కూడా నువ్వు మనిషే. కానీ నీ ప్రత్యక్షమైన కాలం మొదలుకొని మరణించి మరణించేనే వరకు, దేవుడి రాకడ సమయం వరకు నీ జీవితంలో ఆ కుదురుబాటు కాలములో ఉన్నదాన్ని పరీక్షించుకో. ఈ 14వ వాక్యం చదవండి. మీరు పరిశుద్ధులైన నీతిమంతులైన వారిని నిరాకరించి, అంటే ఈ పరిశుద్ధుడు ఈ నీతివంతుడైన ఈ యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దు అని చెప్పి ఎవరిని కోరుకున్నాం? నరహంతకుడైన, హత్య చేసి మర్డర్ చేసి జైలు చేరిన వాడు నరహంతకుడులైన వాడిని ఆ నరహంతకుడైన మనిషిని మాకు అనుగ్రహించమని మీ తాతలు ముత్తాతలు కోరుకున్నారు. వాళ్ళు చేసిన తప్పే. అవునమ్మా, అదెట్లా స్వామి? ఇప్పుడు మామిడికాయలు పెరుక్కొని తింటా ఉన్నవే, ఆ సొమ్ము ఎవరిది? మీ తాతకు వాళ్ళ తాత ఇచ్చిండు, వాళ్ళ తాతకు వాళ్ళ తాత ఇచ్చిండు. ఇప్పుడు మామిడికాయలు పెరుక్కుంటూ బాగుంది తింటా ఉన్నవే, అదే ఆ మామిడికాయలు ఎవరు సొమ్ము? మీ తాతే కదా. ఇది కూడా మీ తాతే. మీ తాత చేసిన తప్పుకే ఈ వాగ్దానం ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను.
హెచ్చరిస్తున్నాను. వాక్యం చెబుతున్నది, మీ పరిశుద్ధుడైన దేవుడు నీతివంతుడైన దేవుడిని వదులుకొని నిరాకరించి హత్య చేసిన నరహంతకుడిని కోరుకున్న ఆ జాతి జన వంశంలో పుట్టిన వారే మనమందరూ. అందుకే ఈ రోజులో ఇక్కడున్న మన స్థితిగతులు ఇలా ఉన్నాయి. హల్లెలూయా. దాంట్లో నుంచి వేరు చేయటకు మరలా నా దేవుడు మీ ముందుగా ప్రత్యక్షమైన దైవ సేవకుడిని మీకు ఎదురుగా పెట్టి మిమ్మల్ని పోషిస్తున్నాడు, పలకరిస్తున్నాడు. హల్లెలూయా. యేషయా 41 వచ్చాయి, మొదటి వాక్యం చదవండి. యేషయా 41:45 యేషయా 45 వచ్చాయి, మొదటి వాక్యం గమనించండి. ఈ కుదురుబాటు కాలంలో నువ్వు జాగ్రత్త పడి, నువ్వు భయభక్తి కలిగి, నువ్వు ప్రార్థనలో నిరంతరంగా నువ్వు ఉండకపోతే, ఉన్నావంటే, ఒకవేళ ఉన్నావంటే ఈ వాక్యం చదవండి. అతని పక్షమున జనములను గమనించండి. నీకు విరోధమైన జనములను, నీకు విరోధమైన, ఇప్పుడు రాజ్యానికి రాజ్యం విరోధం అంటే నాయకుడు ఎవరు? రాజ్యానికి రాజ్యం అంటే నా సిద్ధరామయ్య నాయకుడు, దేశానికి దేశంలో నాయకుడు అంటే నా ప్రధానమంత్రి నాయకుడు. ఇప్పుడు నీ ఇంటింటికి నాయకుడు ఎవరండి? ఇంటింటికి నాయకుడు ఎవరు? నా మొగుడు, నా భార్య. చెప్పండి. నీ ఇంటికి నీ మొగుడు, నీ ఇంటికి నీ భార్య. ఇప్పుడు అవునా కాదా? మీరేమన్నా అనుకుని నవ్వుతున్నారు నాకు తెలుసు, అయినా పర్వాలేదు. చదవండి. అతని ఎదుట తన పక్షమున జనములను నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ద్వారంలో అతని ఎదుట మోయబడకుండా. గమనించండి. ఈ కాలానికి ఉన్నవారైనా మీకు, మీ కుటుంబంలో ఉన్న నాయకులకి, మీ ఇంట్లో ఉన్న జవాబుదారిస్తులకి దేవుడు మాట పలకరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఏమని? నీకు శత్రులైన మనుషులు, శత్రులంటే ఎంతో మంది కాదు, కన్నీళ్లు, దుఃఖము, బాధ, వేదన, పక్కింట్లో వారు ఇబ్బందులు పెట్టినది, గొడవలు, ఇబ్బందులు, అవమానము, ఇవన్నీ నీకు శత్రుడు. నేను చెప్పాలంటే నా శరీరమే నాకు మొదటి శత్రుడు. హల్లెలూయా. నా శరీరమే నాకు మొదటి, చెప్పండి, నా శరీరమే నాకు. ఇంతకన్నా ముద్దేమన్నా తింటారా? పెట్టేనా అమ్మా? అందరూ చెప్పండి, నా శరీరమే నాకు మొదటి శత్రుడు. శరీరం ఏం కోరుకుంటుంది? ఆశ. ఎన్ని బంగారు పక్కన పెట్టు, టయానికి ఏం కోరుకుంటుంది? అంటే భోజనమే మొదటి శత్రుడు. నువ్వు ఒక్క ముద్ద తింటే నీకు మిత్రుడు, 2 ముద్ద తింటే నీకు శత్రుడు. కొన్ని ఏదో పోరేసుకుని తింటే పర్వాలేదు, పేరు చెప్పకూడదు. దానికి కోడ్వేట్ వేరే ఉంది. యాకోబు, అబ్రహాము, యాకోబు, పేతురుడు, ఈసాకు, ఇవన్నీ రకరకాలుగా. మీకు తెలిసి అబ్రహాం అంటే ఏమిటో? అబ్రహాం అంటే ఏమిటండి? అబ్రహాం అంటే ఏమిటి? బీఫ్ కర్రీ. ఈసాకు అంటే మేక, గొర్రె. యాకోబు అంటే కోడి, కొక్కరకో గుమ్మాంగో, కోడి. పేతురుడు అంటే చేపలు. ఇవి కోడివాడు క్రైస్తవులకి. ఏమన్నా ఈరోజు మీ ఇంట్లో పక్కింట్లో ఎవరో ఉన్నాడు, వాడు ఏదో మాట్లాడకూడదు. అబ్రహాం రా, తెలియకూడదు వాడికి, ఏదో నేనే తింటున్నానని. అరే అబ్రహాం రా, రారా అబ్రహాము, రారా అబ్రహాము, అరే యాకోబు రా, ఈసాకు, పేతురుడు రా. అప్పుడు వాడికి అర్థమైపోద్ది. మేము సేవకులతో ఈ కోడిలోనే మాట్లాడుకుంటాం. ఏం పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నారు పాస్టర్ గారు. మీరు పాస్టర్ భోజనం అయిందా? అయింది పాస్టర్ గారు. ఏం పాస్టర్ గారు స్పెషల్? పాస్టర్ గారు ఈరోజు అబ్రహాము, పాస్టర్ గారు ఈరోజు యాకోబు, పాస్టర్ గారు ఈరోజు పేతురుడు.
మా ఇంటికి వచ్చాడు పాస్టర్ గారు, పేతురుడు వచ్చాడు పాస్టర్ గారు, ఈసాకు వచ్చాడు పాస్టర్ గారు, యాకోబు వచ్చాడు పాస్టర్ గారు. ఎప్పుడు చూసినా అందరింటికి యాకోబే వస్తూ ఉంటాడు. అబ్రహాం తక్కువే, ఈసాకు తక్కువే. రోజు ఈసాకు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? తక్కువ. పేతురుడు తక్కువై, యాకోబు జాస్తి వస్తూ ఉంటాడు. టాపిక్ ఎక్కడికి పోయింది గమనించండి. వాక్యం చదివిస్తున్నది, అతని ఎదుట నేను ఏ ద్వారములో మూయబడకుండా నేను తెరిచి పెట్టి ఉండదను. హల్లెలూయా. దేన్ని బట్టి? కుదురుబాటు కాలం వచ్చినదని ఎరిగి నీవు సంతోషంగా దేవుని యందుకు చేరి ప్రార్థన వీరుడు అయి ప్రార్థించుకుంటూ, స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, గణపరచుకుంటూ, మహిమపరచుకుంటూ ఎలా ప్రార్థన చేయాలని కూడా తర్వాత అప్పుడే చెప్పాను. ఆ ప్రకారం మీరు దేవుని యందు నిలకడగా నిలిచిన వారికి దేవుడు నీకు ఎదురుగా ఏ వాక్యులు పోయాడు. హల్లెలూయా. అన్ని వాక్యులు తెరిచిపెట్టి ఉంటాడు నీకోసం. హల్లెలూయా. అన్ని వాక్యులు, అప్పులు అనే వాక్యులు, బాధ అనే వాక్యులు, కన్నీళ్లు అనే వాక్యులు, దుఃఖము అనే వాక్యులు, ఇబ్బంది అనే వాక్యులు, అవమానము అనే వాక్యులు, నింద అనే వాక్యులు, అన్ని వాక్యులు తెరిచి పెడతాడు. నీలో ఉన్నవన్నీ ఆ వాక్యులను పరిగెత్తుకుని పారిపోవాలి. హల్లెలూయా. జకర్యా ఒక మాట అంటాడు, ఒక చివరిగా ఒక మాట గమనించుకుంటాం. జకర్యా 2వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. జకర్యా 2వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. చివరిగా 2వ అధ్యాయం 10వ వాక్యం గమనించండి. అమ్మా మనమందరూ ఎవరు తెలిసిన? జకర్యా చెప్తున్నాడు చూడండి. మనమందరూ ఎవరండి? చదవండి. ఇప్పుడు చెప్పండి. చీయోను నివాసులు మేమే. చీయోను నివాసులు. ఆధార్ కార్డు పెట్టుకొని, లేదు నేను ముడుబాగు నివాసి, ఓహో నేను ఖచ్చితంగా, ఓహో నేను ఎవరు వేరే ఊరు చెప్పండి. అప్పుడు మీ ఊరి పేరు కుప్పడపల్లి. మా కుప్పడపల్లి నివాసి, మేము మోపరల్లి నివాసి. ఇలా చెప్పుకుంటూ ఉండడానికి కాదమ్మా. మనమందరూ చీయోను నివాసులు. చెప్పండి, చీయోను నివాసులు. మనమందరూ ఈ భూమిలో ఎవరై ఉన్నాం? పరదేశులై ఉన్నాం. మనమందరూ ఫస్ట్ పరదేశులై ఉన్నాం. నువ్వు పరదేశిగా ఉంటే మాత్రమే నీకు చీయోనులో నివాసం. నువ్వు ఇక్కడ నేను పరదేశి కాదు అంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏదరా పరదేశి అంటే ఎవర్రా చెప్పిన పరదేశి? నీవు పరదేశి, నీ పాప పరదేశిరా. నన్ను చూసి పరదేశి అంటావయ్యా, అదవ జీవితం. ఏమన్నాదే వాడు చూసి ఏమన్నాడు? వాడు నన్ను పరదేశి అంటున్నాడు. వాడు ఏదో వాడు ఇంకా రెండు. కానీ నేనే చెప్తున్నాను, నేను పరదేశి. ఈ భూమిలో నేను పరదేశిగా వచ్చిన. చీయోను పర్వతమే నా స్వంత నగరం. జకర్యా అందుకేమన్నాడో చదవండి. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేయుదును. హల్లెలూయా. నేను మీ మధ్యలో రావడంలోనే నువ్వేమి చేయాలి? సంతోషంగా పాటలు పాడాలి. ఏమని పాడాలి? చీయోనులో స్థిరమైన పునాది నీవు. అలా పాడతావా? అలా పాడతారా? లేదు వేరే ఏమైనా పాట పాడాలి? నాకు అన్ని పాటలు తెలుసు. పాడైనా ఒక పాట వద్దు. ఎవరి కోసం? మన కోసమే కదా. మనము చీయోనులో పునాది నీవని పాడేది ఎవరి కోసం? మన కోసమే. ఎవరి కోసం అలా పోకూడదు. మనం ఎవరి కోసం అంటే మన కోసమే. దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే మన కోసమే. నువ్వు ఎవరై ఉండాలి? చీయోను నివాసులై ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు ఏమి కావాలనో అది దేవుని ఎందుకు వచ్చి కోరుకో.
కుదురుబాటు కాలముని ఎదురుగా వచ్చక మునుపే నువ్వు కోరుకుంటే, దేవుడు తీర్మానం చేస్తే, నువ్వు చచ్చిపోయినా కూడా నీ బిడ్డల వంశములుగా 7 తలరాతుగా నీ జాతి జనములలో నుండి వచ్చిన నీ వంశములను దేవుడు నిలబెట్టించి ఈ వాగ్దానం నిర్వహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం చదవండి. చివరిగా అదే 2వ జకర్యా 2లో 5వ అధ్యాయం చదవండి. 5వ వాక్యం, 2వ అధ్యాయంలో 5వ వాక్యం గమనించండి. కుదురుబాట కాలమందున నీవు దేవుని ఎరిగి నువ్వు ప్రార్థించిన ఎడల దేవుని ఎందుకు నీకు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలని కోరుకున్న సందర్భంలో నీవు కోరవలసినది ఏమిటండి? కోరవలసినది ఏమిటండి? కోరవలసినది ఏమిటండి? చెప్పండి. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటున్నారో చెప్పండి. ప్రభువా, ఈ పాపిని జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం రావచ్చుండగా. ప్రారంభంలోనే క్రీస్తు పక్కలోనే ఉండేవాడు దుర్మార్గుడు కోరుకొని పోయినాడే. ఆ దుర్మార్గుడు వంశంలో పుట్టినవాడు కదా నువ్వు నేను. అటైతే అదే దుర్మార్గతనంలో నుండి పుట్టినవాడైనా నువ్వు నేను ఏం కోరుకోవాలండి? ప్రభువా, నీ రాజ్యము రాకడ సమయమున నన్ను జ్ఞాపకం చేసుకోరా. అలా అనుకోకుండా ప్రభువా నాకు వంకాయ కావాలి, టెంకాయ కావాలి, ఏమన్నా కోరుకున్నావు అనుకో, వంకాయ వ్యాపారస్తుడు అవుతావు, టెంకాయ వ్యాపారస్తుడు అవుతావు, మామిడికాయ వ్యాపారస్తుడు అవుతావు, కానీ దేవుడి రాజ్యానికి వారసుడవు. హల్లెలూయా. 5వ వాక్యం చదవండి. నేను దాని చుట్టూ, అంటే కుదురుబాటు కాలంలో దేవుని ఎదురుగా తన్ను తానే అప్పగించుకుంటూ ఎరిగి ప్రయాసపడి చీయోను నివాసురాలువై మారి పాడుతూ పొగడుతూ స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ నేను ఉండగా దేవుడు ఏమంటున్నాడు? మన అందరి చుట్టూ అగ్ని ప్రాకారము వలె. ఆమె చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ ఆస్తి అంతస్తులు, ఇల్లు, వాకులు, ఎద్దులు, పశువులు, ప్రాణి, గొర్రెలు, మేకల చుట్టూ నా దేవుడు ఎలా ఉంటాడో అగ్ని ప్రాకారము వలె నీ చుట్టూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని ప్రాకారం అంటే అప్పుడే చెప్పినాను కదా, వేలిలే ఎద్దు ఒళ మేతో దగ్గర కంచెలేసి చేనులు వేసింది. కంచెలేసి ఒక పెద్ద ఫ్యాక్టరీకి సెక్యూరిటీని పెడతారు. ఓనరు చూసుకురా పోతాడు ఇంటికి. నువ్వు బాగా చూసుకుంటారా అని చెప్పింది. ఈ సెక్యూరిటీలు అందరూ కూడుకొని రాత్రి బీగం పగలు కొట్టి లోపల అంతా తీసుకుని పోతే దానికి ఏమంటారు? దొంగతనం కాదు. ఇప్పుడు సిస్టర్ చెప్పారు, చెప్పండి. కంచె వేసి కాదు, లేసి కంచెలేసి అట్లే. కానీ నా దేవుడు నీ కంచె వేస్తే నీ సేనను మేసేవాడు కాదు, నీ హృదయమును, నీ వంశమును మేసేవాడు. అందరిని దోచుకుంటూ తన రాజ్యానికి వెళ్ళేవాడు. నా దేవుడు నీకు ప్రాకారంగా కంచె వేసినట్లు నిన్ను గమనించేవాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను నీకు ఏమి ఇవ్వాలో కోరుకుంటావు అని అడిగితే, ప్రభువా నీ రాకడ సమయమున నా మరణానికి ముందు నీవు ప్రభువా ఈ దుర్మార్గుడిని కొంచెం జ్ఞాపకం చేసుకోవు నాయనా. హల్లెలూయా. అంతే అడగాలి. ఒకవేళ అట్లా వస్తే పోయేటప్పుడు మాట్లాడుకోవాలని పోవద్దన్న పాస్టర్కేమే. ఒకవేళ అట్లా వస్తే నీకేం కావాలో అడుక్కో, నాకేం కావాలో నేను అడుక్కుంటాను. ఈ పాస్టర్కి ఏం తెలుసు, ఇక్కడ ఉండేవాళ్ళు మనకు అన్నీ కావాలి కదా అనుకని మాట్లాడుకొని పోవద్దు. దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షమైనప్పుడు ఏమి కోరుకోవాలో ఈ రోజు నువ్వు తెలుసుకున్నాను. అలా కోరుకుంటే కుదురుబాటు కాలం సమయం నీకు ఎదురుగా రాదు. రెండవది, ఆకాశం సృష్టించి నోరు కొట్టుకున్న వాళ్ళ మధ్యలో నువ్వు ఉండవు. హల్లెలూయా. నోరు కొట్టుకుంటాను, అయ్యో కొట్టుకుంటున్నానని వల్ల కూర్చొని ఉండండి. నేను కొట్టుకునే వాళ్ళు లేచి నిలబడండి, చూద్దాం ఎవరు నిలబడతారు.
ఆ, నోరు కొట్టుకోవా? నోరు కొట్టుకోను, నేను లేచి నిలబడినాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా Give a big claps. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పుకుంటూ చెప్పండి.